శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పంచాంగం విషయంలోకి వెళ్తే ఈరోజు తేదీ 2వ తారీఖు సెప్టెంబర్ నెల 2022వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి షష్ఠి, మధ్యాహ్నం 1:48 వరకు. ఈరోజు నక్షత్రం విశాఖ, రాత్రి 11:38 వరకు. ఈరోజు వర్జ్యం తెల్లవారుజామున 3:39 నుండి తెల్లవారుజామున 5:11 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి ఉదయం 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:40 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:53 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 3:08 నుండి సాయంత్రం 4:42 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తు లాభాలను కూడా ఈరోజు మీరు పొందుతారు. సమాజంలో ప్రముఖులతో ఈరోజు మీకు పరిచయాలు కూడా విస్తృతమవుతాయి. అవి మీకు భవిష్యత్తులో ప్రయోజనకరంగా లాభిస్తాయి కూడా. అంతేకాకుండా ఈరోజు మీకు వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు కూడా ఈరోజు తమ ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీరు కొత్త పనులను చేపట్టి అందులో విజయం కూడా సాధిస్తారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు మీకు సంఘంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కూడా ఈరోజు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు కూడా తమ ఉద్యోగమును పురోగతితో పాటు పై అధికారుల అండదండలను కూడా సాధిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు సోదరుల నుండి కూడా శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు కొంత గందరగోళంగా ఉంటుంది. దానివలన మీరు కొంత మానసిక ఆందోళనను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరియు ఈరోజు మీరు దూరపు బంధువులను కూడా కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో కూడా ఈరోజు మీకు నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది. దాని కారణంగా మీకు చికాకులు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు కూడా ఈరోజు మీరు చేయవలసి రావచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు కొంత గందరగోళంగా ఉంటుంది. దానివలన మీకు చికాకు తప్పదు. ఇంట బయట కూడా ఈరోజు మీకు మానసిక ఒత్తిడులు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు అంతంత మాత్రంగానే సాగుతాయి. వాటి వలన మీ మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఈరోజు మీకు నూతన రుణ ప్రయత్నాలు కూడా ఫలించవు. చేపట్టిన పనుల్లో కూడా తొందరపాటు మంచిది కాదు. లేని ఎడల అవి మీకు సమస్యలను సృష్టించి నష్టం వాటింపజేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు మీకు ఇంట బయట సమస్యాత్మక వాతావరణం నెలకొంటుంది. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో కూడా ఈరోజు మీకు నూతన పరిచయాలు కలుగుతాయి. వాటి వలన మీరు ప్రయోజనకరమైన లాభాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు మీరు మొండి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఉద్యోగులు కూడా అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. ఉద్యోగమున ఇంక్రిమెంట్లు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులను కూడా ఈరోజు మీరు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు కూడా ఈరోజు మీకు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఫలించి సత్ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి డబ్బు విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యమైన పనులు కూడా ఈరోజు మీరు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు మిమ్మల్ని కొంత నిరాశపరుస్తాయి. అంతేకాకుండా ఈరోజు మీరు వ్యాపారాలలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. లేని ఎడల వాటి వలన మీకు నష్టమే తప్ప లాభం కలిగే అవకాశాలే లేవు. వృత్తి ఉద్యోగాల్లో కూడా ఈరోజు మీకు స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. లేని ఎడల అవి మీకు దీర్ఘకాలిక సమస్యలుగా మారి బాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో కూడా ఈరోజు మీకు శ్రమాధిక్యత పెరుగుతుంది. వాటి వలన మీకు సమయానికి నిద్రాహారాలు అనేవి ఉండవు. తదుపరి
తులారాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మీరు శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో కూడా ఈరోజు మీరు విజయం సాధిస్తారు. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం కూడా లభిస్తుంది. సమాజంలో కూడా మీకు ఈరోజు పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఈరోజు ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఇంట బయట ఆనందదాయకమైన వాతావరణం నెలకొంటుంది. తదుపరి వృశ్చిక రాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో కూడా స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు మీకు ప్రతికూల ఫలితాలను అందిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా ఈరోజు మీకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మీకు అంతగా అనుకూలించదు. ఈరోజు మిమ్మల్ని ఆర్థిక సమస్యలు కూడా బాగా బాధిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు మిమ్మల్ని బాధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఈరోజు మీరు ఆలయ సందర్శనాలను కూడా చేసుకుంటారు. మొత్తం మీద ఈరోజు మీకు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం అనేది నెలకొంటుంది. తదుపరి ధనుసు రాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు. వాటి వలన మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు లాభాల బాట పడతాయి. చేపట్టిన వ్యవహారాలలో కూడా ఈరోజు మీరు విజయం సాధిస్తారు. అంతేకాకుండా చేపట్టిన పనులు కూడా ఈరోజు మీకు అప్రయత్నంగా పూర్తవుతాయి. అలాగే ఈరోజు మీకు నూతన వాహన యోగం కూడా ఉంది. ఉద్యోగులకు కూడా ఉద్యోగమున ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రముఖుల నుండి కూడా ఈరోజు మీరు అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. తదుపరి మకర రాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. అలాగే ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరులతో వివాదాలు కూడా ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. దానివలన మీ ఆనందం మరింత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు కూడా ఉత్సాహంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలను కూడా ఈరోజు మీరు అందుకుంటారు. విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈరోజు మీకు సంతోషకరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. అలాగే ఈరోజు మీరు వ్యాపార పరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లేదా పెద్దలను కుటుంబ సభ్యులను ఆశ్రయించి నిర్ణయాలను ఆచరించడం ఉత్తమం. లేని ఎడల సమస్యలు తప్పవు. అలాగే ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో కూడా చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం ఉత్తమం. ముఖ్యమైన పనులు కూడా వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాటి యందు నష్టం చవిచూడాల్సి వస్తుంది. ఉద్యోగాలలో ఉద్యోగులకు కూడా ఈరోజు కొద్దిపాటి చికాకులు తప్పవు. అనారోగ్య సమస్యలను కూడా ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తదుపరి మీనరాశి ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కాబట్టి ఈరోజు మీరు వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది. చేపట్టిన పనులలో కూడా ఈరోజు మీకు జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా ఈరోజు మీకు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఈరోజు నిరాశ తప్పదు. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. కాబట్టి ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యుల లేదా మీకు నమ్మకమైన వారి నిర్ణయాలతో ఏకీభవించి ఆచరించడం ఉత్తమం. దాని మూలంగా మీరు లాభాన్ని కూడా చవిచూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మీకు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వాటి వలన మీరు కొంత మానసిక ఆందోళనను ఎదుర్కోవాల్సి రావచ్చు.